బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలను సత్తా చాటుతుందని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వేలు వెల్లడించాయి. బీఆర్ఎస్ రెండో స్థానానికే పరిమితం అవుతుందని తెలిపారు. సౌత్ ఫస్ట్ పీపుల్స్ పల్స్ పోల్ సర్వే ప్రకారం 17 లోక్సభ స్థానాల్లో సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందని పేర్కొన్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో 8 నుంచి 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాల్లో, బీజేపీ 2 నుంచి 4 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పాయి. అయితే కాంగ్రెస్ కి మహల్లో అదేవిధంగా అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో మద్దతు పెరిగిందని వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటుతుందని పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వేలు వెల్లడించాయి. అయితే బీఆర్ఎస్ రెండో స్థానానికే మళ్లీ పరిమితం అవుతుందని తెలిపారు. అయితే సౌత్ ఫస్ట్ పీపుల్స్ పల్స్ పోల్ సర్వే ప్రకారం 17 లోక్సభ స్థానాల్లో సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని పేర్కొన్నాయి. అయితే 17 స్థానాల్లో 8 నుంచి 10 స్థానాల వరకు కాంగ్రెస్ గెలుస్తుందని, బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు, బీజేపీ 2 నుంచి 4 స్థానాలు, ఇక ఎంఐఎం 1 స్థానాన్ని కైవసం చేసుకుంటాయని చెప్పాయి. ఇక కాంగ్రెస్ కి మహిళల్లో అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో మద్దతు పెరిగిందని వెల్లడించాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సర్వే రిపోర్ట్లకు సంబంధించి గెలవబోతున్నట్టుగా కూడా సర్వేల నివేదికలు కూడా ఇచ్చిన నేపథ్యం, ఇప్పుడు కూడా అదే నివేదికలు కావచ్చు, ఇప్పుడు సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఇప్పుడు ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్టే కూడా కాంగ్రెస్ పార్టీ వైపు సర్వేలు చూపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా గత అసెంబ్లీలో బీఆర్ఎస్కి సంబంధించి రెండో ప్లేస్కే పరిమితం అవుతుంది అన్నట్టుగా కూడా పలు సర్వే సంస్థలు కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అది కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ ట్రాకర్ అనే సర్వే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టుగా అయితే వచ్చే 17 ఏదైతే లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో 8 నుంచి 10 అంటే మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక రెండో స్థానాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది. ఏదైతే 3 నుంచి 4 స్థానాలకు 5 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నట్టుగా చెప్తుంది. ఇక బీజేపీకి సంబంధించి కూడా గతంలో 4 స్థానాలకు సంబంధించి బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఏదైతే ఆ బీజేపీకి సంబంధించిగా 2 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాన్ని కనిపిస్తున్నట్టుగా ఆ సర్వే నివేదికలు కూడా ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక పూర్తిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వే నివేదికల ఆధారంగా, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పనితీరు ఎలా ఉన్నది, ప్రభుత్వ పనితీరు ఎన్నది ఉన్నపైన కూడా ఇది లోక్పాల్ సర్వే సంస్థ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, అర్బన్ ప్రాంతాలు, అలాగే సిటీ ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రిపోర్టుగా సంబంధించి పార్టీలకు 17 పార్లమెంట్ స్థానాలు షేరింగ్ ఏదైతే 40% సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్ షేరింగ్ కనిపిస్తుంది. ఇక 31% సంబంధించి కూడా బీఆర్ఎస్ ఉంది, అలాగే బీజేపీ 23% ఉంది. అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైపు మహిళలు కావచ్చు, అర్బన్ గ్రామీణ ప్రాంతాలు, సిటీ ప్రాంతాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, గృహలక్ష్మి పథకం కింద కావచ్చు, ఇంకా రాబోయే పథకాలు, ఇంకా 2 గ్యారంటీలకు సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్ కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఇక మొత్తంగా మహిళలకు సంబంధించి Thank you, Harish, for the updates.